ఓం శ్రీ సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. ఈరోజు నేను ఒక చక్కని రెసిపీ చేశానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ రెసిపీని చాలా బాగుంటుందండి. నిజంగా మన పూర్వం మన పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. నిజంగాను వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులతోని కేవలం ఇంట్లో మన వంటగదిలో ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ వస్తువులతోని ఏ కాలంలో దొరికే ఆ వస్తువులతోని చేసి ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకునేవారు. చాలా వంటకాలు అలాగా స్టోర్ చేసుకునే ఉండేవి. అలాంటి దాంట్లో ఇప్పుడు నేను చేస్తున్న ఈ రెసిపీ కూడా ఒకటండి. ఇది చాలా మంచిది. అంటే ఇది పూర్వం వాళ్ళు ఎంత చక్కగా ఒబ్బిడిగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే వాళ్ళు ఎంత చక్కగా చేసుకొని ఇల్లు గడిపేవారు అనే దానికి ఇలా చాలా వంటకాలు ఉన్నాయి. అందులో ఈ వంటకం ఒకటండి. ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం నేను 1 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సన్నంగా కాక లావు కాక మధ్యలో ఉన్న రకం పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1 కేజీ. దానికి 3/4 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఒక 2 చెంచాలు వాము, ఒక 2 చెంచాల సాల్ట్ సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. బాగా కలుపుకొని ఈ పెరుగులోని వాము ఉప్పు కూడా బాగా కలిపేసుకొని ఉంచేసుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఆల్రెడీ ఈ పచ్చిమిరపకాయలు తొడుములు తీసేసి మిక్సీ చేసి, అంటే మిక్సీ అంటే బాగా పేస్ట్ అక్కర్లేదండి, కచ్చాపచ్చగా ఉన్నా సరిపోతుంది. చూసారా, ఇలా ఉన్నా సరిపోతుంది. కచ్చాపచ్చిగా చేసుకొని ఆ పేస్ట్ని, ఆ తొక్కుని ఈ పెరుగులో వేసి బాగా కలిపేసి మూత పెట్టడమే. 3/4 లీటర్కి ఈ మాత్రం ఇలాగా శుభ్రంగా ఈ పేస్ట్ని కలిపేసుకొని మూత పెట్టి ఉంచేసుకోవటమేనా. ఉంచేసుకున్న తర్వాత ఇది 3 రోజులు ఊరాలండి. 3 రోజులు ఊరిన తర్వాత ఇది పిండేసి ఆ పెరుగు అనేది లిక్విడ్ లాగా బాగా ఊరి ఓటలా ఊరుతుంది. ఆ ఓటలా ఊరిన తర్వాత ఆ ఓటలోంచి ఈ పిప్పు అనేది బాగా పిండాలి. పిండిన తర్వాత వేరే కంచెల్లో వేసేయాలి. ఈ వాటరు, ఈ ఊరిన వాటరు, ఈ పిప్పు రెండు వేరుగా ఎండబెట్టుకోవాలి. ఆ ఎండబెట్టిన తర్వాత మజ్జిగ అనేది చిక్కబడిపోతుంది. చిక్కబడిపోయిన తర్వాత ఈ తొక్కు ఆ మజ్జిగలో కలిపేయాలి. కలిపేసిన తర్వాత కూడా ఒక 2 డేస్ ఎండబెట్టుకోవాలి. అది ఒరుగుల్లా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఎండలు బాగా ఉంటే వేగంగానే ఎండిపోతుంది. ఒకవేళ ఎండలు లేకపోయినా చల్లగా ఉన్నా సరే ఎండడానికి టైం పడుతుంది. చూసారా, మజ్జిగ మొత్తం కంచానికి అతుకుపోయింది కనుక ఈ తొక్కు అనేది ఆ కంచంలో కలిపేసి 2 కంచాల తొక్కు కూడా పట్టేస్తుందండి. చూడండి, కలిపి చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ ఒక 4 డేస్ ఎండిందండి. ఎండలు సరిగ్గా లేక ఎండలేదు. అదే ఎండాకాలం అనుకోండి 2 రోజుల్లో అయిపోతుంది. డబ్బాకి ఎత్తి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలాగా మొత్తం కూడా 2 కంచాల తొక్కు కూడా ఈ మజ్జిగలో వేసి కలిపేశాను. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ మజ్జిగకున్న పులుపుదనం, సాల్ట్, వాము, కారం అన్నీ కూడా దీనికి పడతాయన్నమాట. ఇది ఒక ఎండిందాక ఒరుగులు, మన చల్లమిరపకాయలు ఉంటాయి కదండి, అలాగా ఎండే వరకు కూడా ఎండబెట్టుకోవాలి. చూసారా, మొత్తం కూడా ఇలా మజ్జిగ పట్టేసింది. ఇప్పుడు ఇది ఎండబెట్టుకొని ఉంచుకోవాలి. బాగా ఎండిపోయిన తర్వాత బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులున్నా సరే ఏమీ అవ్వదండి. ఇది చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు నిజంగా ఇలా వండుకొని చక్కగా తినేవారండి. బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, మన నాలుగుకి రుచిగా ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. చూసారా, ఎండిపోయిన తర్వాత ఇలా అయింది. ఇది ఇప్పుడు వేయిస్తాను చూడండి. ఇలా 2 చెంచా నూనె వేసుకొని ఇలా ఒక 2 చెంచాలు వేయించుకొని ఎర్రగా అయిందాక వేయించుకొని కొంచెం నూనె వేసుకొని
ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా కలర్ అయితే మాడిపోతుంది. ఈ కలర్ చాలు. అన్నంలో కంచంలో వేసుకొని తినేటివే. సూపర్గా ఉన్నదండి. వీడియో కోసం నేను చెప్పటం కాదు, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. నిజంగా మన పెద్దవాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇలాంటి వంటలు ఎన్ని వంటలు ఉన్నాయో ఇంకా మనకు తెలియనివి. నాకు తెలిసి ఇది ఒక్కటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.